హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను మీ ఈశ్వరి ఈశ్వరి కాంపిటేటివ్ అకాడమీ ఫ్రమ్ యూట్యూబ్ ఛానల్. అయితే ఇంతకుముందు ఈ టెట్ కంటే కూడా ఇంతకుముందు టెట్ అండ్ డిఎస్సిలో రాసినటువంటి వాళ్ళు అక్క మీ వీడియోస్ ఫాలో అయ్యాము, చాలా యూజ్ఫుల్ అనిపించింది, మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి బిట్స్ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఏరియాస్ కానీ బాగా కవర్ అయ్యాయి అని చెప్పేసి నేను జీకే కరెంట్ అఫైర్స్ ఒకసారి చూడండి, మీరు ఎక్స్పెక్ట్ చేసినటువంటి బిట్స్ చాలా బాగా డిఎస్సిలో వచ్చాయి మేడం అని చెప్పేసి కామెంట్స్ ఉంటాయి. సో మీరేంటంటే నాకు గతంలో పాజిటివిటీ అనేటటువంటిది మెసేజెస్ వచ్చాయి, కానీ ఈసారి టెట్లో నేను ఎక్కువ ఫోకస్ కూడా చేయలేకపోయాను, ఎక్కువ కామెంట్స్ రాలేదు. నా కామెంట్స్తో పని లేదు, నేను ఏంటంటే ఒకరికి హెల్ప్ చేశానా లేదా అనేటటువంటి థాట్ ఎక్కువగా ఉంటుంది. అయితే నేను చెప్పేది ఏంటంటే మీకు, నేను 3 డిఎస్సీలు రాశాను, అన్నీ కూడా లాస్ట్ వరకు వచ్చి పోయాయి. శ్రీకాకుళంలో టఫ్ ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. కానీ నేను ఏంటంటే ఆల్రెడీ సచివాలయం ఎంప్లాయీ కాబట్టి నేను ఎక్కువగా ఫోకస్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే టీచర్ జాబ్ ఎట్లా ఉంటుంది కష్టం అనేది అటువంటి థాట్. నెక్స్ట్ జాబ్ వస్తే కనుక దూరం వచ్చేస్తుంది, దానివల్ల నేను అదే ఈ ఫ్యామిలీని ఇదంతా మిస్ అవుతాను అనేటటువంటి ఒక థాట్ అనేది అనమాట. దానివల్ల నేను డిఎస్సి పైన ఫోకస్ చేయలేదు. కానీ ఈసారి డిఎస్సి అనేటటువంటిది అసలు నేనేంటి, లాస్ట్ టైము 500+ ర్యాంక్ అనేది రావడం జరిగింది, నేనేం ఫోకస్ చేయలేదు. కానీ శ్రీకాకుళంలో 500+ మీరు వెతికారంటే పల్లి ఈశ్వరమ్మ అని కనిపిస్తుంది, కావాలంటే పల్లి ఈశ్వరమ్మ అని కొట్టండి, మీకు 520 ఇట్లా ర్యాంక్ కనిపిస్తుంది అనమాట, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. అయితే నేను ఎందుకు మీకు ఈరోజు ఏంటంటే వీడియో చెప్పేది ఏంటంటే, మీరు ఎలా చదవాలి, ఎలా చదవడం వల్ల యూజ్ ఉంటుంది అనేటటువంటిది మీకు ఈరోజు నేను చెప్పదలుచుకుంటున్నాను. ఏంటి అంటే చాలామంది మేడం మీ నోట్స్ పెట్టండి, లేదా మీ పీడిఎఫ్లు పంపించండి, మీరు ఫాలో అయ్యేటటువంటి స్ట్రాటజీ ఏంటి ఇట్లా అడుగుతుంటారు. కానీ వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి స్ట్రాటజీని మీరు తీసుకోండి, కానీ వాళ్ళు ఫాలో అయ్యేటటువంటి మెటీరియల్స్ కానీ అదే నోట్స్ కానీ అవి ఎక్కువగా మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటి, తెలుగు కోసం మీకు ఎక్కడ నోట్స్ అవసరం లేదండి. ఎందుకంటే తెలుగు టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదువుకొని వెళ్ళిపోండి, గ్రామర్ పాయింట్ మీరు నోట్స్ రాసుకోండి, చదువుకొని వెళ్ళిపోండి, ఈజీగానే ఉంటుంది. మ్యాథ్స్ వచ్చేసరికి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఉదాహరణలు, నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ఉన్నటువంటి నోట్స్ని మీరు ఫాలో అయితే సరిపోతుంది. నెక్స్ట్ అంటే అదర్ ఆల్ కాంపిటేటివ్కి ఏదో ప్రిపేర్ అయ్యేటటువంటి మ్యాథ్స్ నోట్స్ని తెచ్చుకొని చదువుకోవడం ఇట్లాంటివి ఏమీ మీరు పిచ్చి పనులు చేయొద్దండి. నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసరికి మనకి గ్రామర్ పార్ట్ తాలుగా ఫండమెంటల్ చదువుకొని దాని తర్వాత వచ్చేటటువంటి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివి సినానిమ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోవడం, యాంటోనిమ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోవడం, ఫ్రేజెస్ అన్నీ ఒక దగ్గర రాసుకోవడం, ఇట్లాంటివన్నీ ఫాలో అవ్వండి. ఓకే. నెక్స్ట్ సైన్స్ అండ్ సోషల్కి వచ్చేసరికి టెక్స్ట్ బుక్ తప్ప మీరు అదర్వైజ్ ఎక్కడ కూడా ఫాలో అవ్వద్దు. కానీ మీరు టెక్స్ట్ బుక్ చదువుతూ కూడా ఏం చేయాలి, ఎవ్రీ లెసన్ నుంచి యూట్యూబ్ ఛానల్లో కొట్టండి, ఎవ్రీ లెసన్ కూడా కొట్టండి. ఎవ్రీ లెసన్ నుంచి ప్రాక్టీస్ బిట్స్ ఎవరైనా పెడుతున్నారా ప్రతి లెసన్ నుంచి, లేదా 1 to 5 లెసన్స్ ప్రాక్టీస్ బిట్స్ ఎవరైనా పెడుతున్నారా ఇట్లా చూడండి. 1 to 5 లెసన్స్ కానీ ఎవ్రీ లెసన్ నుంచి కానీ టెస్ట్స్ ఎవరైనా క్రియేట్ పెడుతున్నారా వాటిని ఫాలో అవ్వండి. కానీ నోట్స్లు మెటీరియల్స్ కోసం అదర్వైజ్ ఇతరుల పైన ఎక్కువగా ఆధారపడొద్దు. మీరు చేసేది ఏంటంటే టెక్స్ట్స్ మోర్ దెన్ టెక్స్ట్ రాయండి, ఒక 4-5 ఫాలో అవ్వండి, మోర్ దెన్ టెక్స్ట్ రాయండి, మీ మైండ్లో చాలా బిట్స్ క్రియేట్ అయిపోతాయి అన్నమాట. ఎందుకు టెక్స్ట్స్ ఎక్కువ ఫాలో అవ్వాలి, ఒక్కొక్కరు బిట్ ఫ్రేమింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కలా ఫాలో అవుతుంటారు, ఒక్కొక్కలాగా బిట్ ఫ్రేమ్ చేస్తుంటారు. సో నేను చదివినటువంటి టెక్స్ట్ బుక్లో ఉండేటటువంటి అంశం ఏంటి, నేను ఇది క్యాచ్ చేశానా చేయలేదా, దీన్ని బిట్గా మైండ్లో పెట్టుకున్నానా లేదా, ఓకే దీన్ని కూడా బిట్లా ఇలా ఫ్రేమ్ చేశారా, ఓహో ఓకే ఇట్లా కూడా బిట్గా గుర్తుపెట్టుకోవచ్చా అనేటటువంటి థింకింగ్నెస్ మీకు వస్తుందంటే రావాలంటే తప్పనిసరిగా ఎక్కువ టెస్ట్లు చూడాలండి. కానీ ఏంటి, మీరు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్ చదివిన తర్వాత టెస్ట్ రాయండి, మీకు అది స్థిరపడిపోద్ది ఆ బిట్. టెక్స్ట్ బుక్ చదవకుండా మీరు చదివారనుకోండి, మీకు ఎప్పటికీ కూడా బిట్టు గుర్తుండదు, అంటే ఎక్కువ రోజులు గుర్తుండదు, ఏదో కంఠస్థంలా అయిపోతుంది అనమాట. టెక్స్ట్ బుక్ ఒక్కసారి ఆ లెసన్ చదవండి. మీకు టెక్స్ట్ బుక్స్ అందుబాటులో లేవు, ఫోన్లో కొట్టండి, లేదా ఒక ట్యాబ్ తీసుకోండి, ఒక 10,000 20,000 పెట్టుకున్నా కానీ ఒక ట్యాబ్ వస్తుంది, ట్యాబ్ తీసుకోండి. మీరు ఈ డిఎస్సి కంప్లీట్ అయినంత వరకు కూడా చాలా ఈజీగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ట్యాబ్ తీసుకుని అయినా ఒకసారి టెక్స్ట్ బుక్ కొట్టండి, టెక్స్ట్ బుక్ కొట్టి ఆ టెక్స్ట్ బుక్ని ఒకసారి లైన్ టు లైన్ చదివాక అప్పుడు యూట్యూబ్లో కొట్టండి, దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఎవరైనా పెడుతున్నారా లేదా,
1 to 5 లెసన్స్ కానీ 1 to 10 లెసన్స్ కానీ క్విక్ రివిజన్ 6th క్లాస్ క్విక్ రివిజన్ అట్లా పెడుతుంటారు. అలాంటివి పెట్టేటప్పుడు మీకు ఎట్లా ఉంటుందంటే ఎక్కువ బిట్లు గ్యాదర్ చేయగలిగాను, ఎక్కువ బిట్లు గుర్తుపెట్టుకున్నాను అంటే మీరు ఇందులో ఒక లెసను అందులో ఒక లెసను అందులో ఒక లెసను అట్లా గుర్తుపెట్టుకునేదానికంటే మొత్తం టెక్స్ట్ బుక్కి సంబంధించిన మొత్తం బిట్లు మీకు గుర్తుండేటట్లు ఉండాలి. నెక్స్ట్ మీరు ఈ చదువుతున్నప్పుడే చేయాల్సిన పని ఏంటంటే అన్ని సబ్జెక్టులకి కూడా తెలుగుకు ఒక నోట్బుక్, మ్యాథ్స్కి ఒక నోట్బుక్, ఇంగ్లీష్కి ఒక నోట్బుక్, సైన్స్కి ఒకటి, సోషల్కి ఒకటి, ట్రై మెథడ్స్కి ఒకటి, జీకే కరెంట్ అఫైర్స్కి ఒకటి, తెలుగు మెథడ్స్ ఒకటి, ఇంగ్లీష్ మెథడ్స్ ఒకటి, ఇట్లా ఒక 10 బుక్స్ అనేవి కలెక్ట్ చేసి పెట్టుకోండి ఒక దగ్గర. ఎంటీ బుక్స్, ఖాళీ బుక్స్ పెట్టిన తర్వాత 4 పేజెస్ థర్డ్ క్లాస్, ఒక 4 పేజెస్ ఫోర్త్ క్లాస్, 4 పేజెస్ 5th క్లాస్, ఇట్లా డివైడ్ చేసేసి హెడ్డింగ్లు పెట్టేసి వదిలేయండి. చివరిలో ఏం చేస్తారు, ఒక కొన్ని పేజెస్ ఉంచేయండి, అంటే ఆల్ అన్నింటికి కూడా పెట్టేయండి. తెలుగు గ్రామర్ కానీ ఇవి చూసినా లాస్ట్లోనే ఏదైనా రాస్తారు. మీకు క్లాస్ అనేది తెలియలేదు అనుకోండి, లాస్ట్లో అక్కడ రాసేసుకోండి. డిఫరెంట్గా ఉన్న ఏ బిట్ అయినా సరే మీరు రాసుకోండి, లేదా ఒక ఆన్సర్ ఓన్లీ పాయింట్ మాత్రం ఒక ఇయర్ కానీ లేదా ఒక ఆన్సర్ కానీ రాయండి. రోజు మీరు ఏం చేస్తారు, ఒకసారి ఆ బుక్ని తిరిగేస్తారనమాట. ఓన్లీ ఒక బుక్కే రాస్తారు లేదా ఒక ఇయరే రాస్తారు. రాసినప్పుడు మాత్రం మీకు గుర్తుంటుంది ఆ క్వశ్చన్ దేనికి సంబంధించి రాశారని. మరుసటి రోజు ఒకసారి దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోండి. అలా డైలీ గుర్తు చేసుకోవడం వల్ల ఏమవుతుంది, మీకు దానిపైన ఒక గ్రిప్ అనేటటువంటిది వస్తుంది అనమాట. అందువల్ల మీరు ఫాలో అయ్యేటప్పుడు ఎన్ని నోట్స్లు ఎన్ని మెటీరియల్స్ ఫాలో అయినా సరే ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు మాత్రం దాన్ని మీరు రిఫర్ చేయలేరు. అంతా మీకు నీటిపాలు అయిపోద్ది అనమాట, వృధా అయిపోద్ది. మీకు ఎగ్జామ్ ముందు ఎట్లా ఉంటుందంటే ప్రెజరు, అవి ఒకసారి రివిజన్ చేయడానికి అవకాశం ఉంటేనే మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. అవకాశం ఉండాలంటే ఏం చేయాలి, ఈ టఫ్గా ఉండేటటువంటి బిట్లన్నీ కూడా మీకు నోట్స్ల్లోకి వచ్చేయాలి. మీరు ప్రతిరోజు చూడడం వల్ల ఏమవుతుంది, ఓకే నేను ఎంత బాగా చదివాను అనేటటువంటి ఒక మంచి కాన్ఫిడెన్స్ అనేటటువంటిది మీలో వచ్చేస్తుంది అనమాట. సో అందువల్లనే ఎవరైనా సరే ఒక సెలెక్ట్ ఇట్లా పిన్ చేసుకోవచ్చు లేదా నోట్బుక్ అయినా రాసుకోవచ్చు. ముందు మీకు కావాల్సింది ఏంటంటే పైన సిలబస్ రాసుకోండి. ఫస్ట్ అంతా కూడా ఫస్ట్ పేజీలో ఉండాలి. ఫస్ట్ పేజీలో ఉన్న తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ పేజ్ కోసం ఒక 2 పేపర్లు చూడండి. ఫస్ట్ లెసన్ కోసం ఒక 2 పేపర్లు. ఇదంతా కూడా ఇంగ్లీష్ మెథడాలజీ అండి. ఇంగ్లీష్ మెథడాలజీ అంతా కూడా నాకు ఒక 10 పేపర్స్లో వచ్చేసింది. ఇదంతా కూడా నేను అప్పట్లో రాసుకున్నటువంటి ఇది అగోండి ఇట్లా ఖాళీ ఉంటుంది. అంటే ఏదైనా నేను ఎడిషనల్గా నోట్ చేసుకున్నందుకు ఇట్లా ఉపయోగించుకునేదాన్ని. చూడండి ఇదంతా కూడా ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి చాలా చిన్న చిన్న లెటర్స్ కానీ ఇట్లా రాసుకుని చూడండి, ఎంత చిన్న చిన్న లెటర్స్గా రాసుకుని దీన్నో దగ్గర నేను పెట్టుకున్నాను. ఇలాగే మెథడాలజీ ఉంటుంది. ఈ మెథడాలజీ కూడా ఇలా 10 పేపర్స్గా చేసుకొని ఫస్ట్ పేపర్లో మీరు చేయాల్సింది ఏంటంటే చెప్పాను కదా సిలబస్కి సంబంధించి ఇగోండి ఇట్లా చిన్న చిన్న లెటర్స్, అండర్లైన్స్, సర్కిల్స్ ఇట్లా చేసుకొని వేరే డిఫరెంట్ కలర్స్లో మీరు యూజ్ చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల మీకు చాలా గుర్తుండేటటువంటి అవకాశం ఉంది. అలా మీరు ఒక నాకైతే మాత్రం నోట్బుక్ కంటే A4 షీట్లు అనేవి పిన్ చేసుకొని ఉంచుకుంటే చాలా బాగుంటుందని ఒక ఒపీనియన్ అనమాట. మీరు కూడా ఇలా ఫాలో అవ్వండి. డిఏ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారు, నేను ఇట్లా స్ట్రాటజీ ఫాలో అయ్యాను అనేటప్పుడు ఒకసారి 2-3 పాయింట్లు అట్లా వినండి, వాళ్ళు ఎట్లాంటి స్ట్రాటజీస్ ఫాలో అయ్యారనేది. నేను ఫెయిల్ అవ్వలేదండి. నేను హార్డ్ వర్క్ చేయడంలో అంటే నాకు కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేదా నిన్న నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫెయిల్ అయ్యాను తప్ప నేను కూడా హార్డ్ వర్క్ చేస్తుంటే డిఎస్సి ఫెయిల్ అయ్యేదాన్ని కాదు. మీరు ఎవ్వరు కూడా ఫెయిల్ అవుతారు అని చెప్పేసి నేను అనుకోవట్లేదు. మీరు ఈ హార్డ్ వర్క్ చేయడం వల్ల ఒక రోజు కాకపోతే ఇంకో రోజైనా మీరు దాన్ని సక్సెస్ ఫాలో అవుతారు, లేదా ఒక దాంట్లో కాకపోయినా ఈ హార్డ్ వర్క్ అనేటటువంటిది ఇంకో దాంట్లో మీరు సక్సెస్ అవుతారు. మీకు ఎప్పుడు కూడా లాస్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉండదు. కానీ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటప్పుడు మాత్రం ఏదో టెస్టులు రాస్తాం, ఏదో చదివేసాం, ఏదో వినేసాం అనేటట్లు కాకుండా ఈ సబ్జెక్టుకి ఒకటి బుక్ చొప్పున 10 నోట్బుక్స్ మాత్రం తప్పనిసరిగా కొనేసి ఏదైనా ఒక టఫ్ పాయింట్ కానీ ఏదైనా డిఫరెంట్ పాయింట్ కానీ ఆ సబ్జెక్ట్ బుక్లో నోట్ చేసుకునేటటువంటి హ్యాబిట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు అనుకునేటటువంటి దాన్ని రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో నేనేంటంటే 60 డేస్ ప్లాన్ అని చెప్పేసి వాడు చెప్పాను. 60 డేస్ ప్లాన్లో ఏం చెప్తానంటే జీకే కరెంట్ అఫైర్స్ మంత్ అంతటివి కూడా నేను ఒక లాంగ్ వీడియో అనేది ఒకటి ఇస్తాను మీకు. దాంట్లో ఏంటంటే షైన్ ఇండియా కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతుంది. నెక్స్ట్ ఆ మంత్లో వచ్చినటువంటి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా ఒక మంచి వీడియో లాంగ్ వీడియో అనేటటువంటిది ఒకటి మంత్లీ పెడతాను. నెక్స్ట్ పెడతాను. నెక్స్ట్ ఏంటంటే 3rd క్లాస్ నుంచి
1 to 5 లెసన్స్ కానీ 1 to 3 లెసన్స్ కానీ ఇట్లా నేను పెడతాను. ఏంటంటే రోజుకి అన్ని సబ్జెక్టులు ఇచ్చేసి నేను పెట్టేంత టైం ఉండదు. కానీ ఈ 60 డేస్లో మీకు అంత సిలబస్ అంతా కవర్ చేస్తాను. 60 డేస్లో సిలబస్ అంతా కవర్ చేస్తాను. కానీ నెక్స్ట్ వీడియో ఏంటనేది ముందు వీడియోలో చెప్తాను. నెక్స్ట్ నేను ఏ వీడియో ఇవ్వబోతున్నాను, ఏ క్లాస్కి ఇవ్వబోతున్నాను అనేది ముందు వీడియోలో చెప్తాను. ఈసారి నుంచి ఫాలో అవుతాను. ఆల్రెడీ ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. దాన్ని ఇంకా నేను అప్లోడ్ చేయలేదు. ఎందుకంటే ఆ మూమెంట్ అనేది ఇప్పుడు మీలో రాలేదేమో అనే దీనిలో నేను ఇంకా క్రియేట్ చేయలేదు, పెట్టలేదు, అప్లోడ్ చేయలేదు. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ అనేది రెడీ చేయడం జరిగింది. నేను రెడీ చేస్తున్నాను. విద్యా దృక్పథాల గురించి కానీ పెరస్పెక్టివ్స్ ఇప్పుడు మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే పెరస్పెక్టివ్స్ ముందు మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే డిఎస్సి రాబోయే డిఎస్సికి పెరస్పెక్టివ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సిలబస్లో కూడా సైకాలజీకి 8 మార్క్స్ ఇచ్చారు, పెరస్పెక్టివ్స్ 4 మార్క్స్ ఇచ్చారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్కి 8 మార్క్స్ ఇచ్చారు. మీకు తెలుసు కదా న్యూ స్ట్రాటజీ ప్రకారం. సో దీనివల్ల మీకు పెరస్పెక్టివ్స్ 1 మార్కులు ఉన్నప్పటికీ కూడా మీరు ఎక్కువ హెవీగా డెప్త్గా ఫాలో అయిపోయి ఏదేదో ఫాలో అయిపోవాల్సినంత అవసరం ఏమీ లేదు. మన ఎస్జిటి సిలబస్ వరకు మాత్రమే ఫాలో అవ్వండి. చూడండి, కావాలంటే గతంలో వచ్చినటువంటి డిఎస్సి బిట్స్ చూడండి, చాలా పైన బిట్సే ఉంటాయి. అంత డెప్త్గా మనకి విద్యా దృక్పథాలకు సంబంధించి అంత డెప్త్గా ఇచ్చినటువంటివి ఏమీ లేవు, పైనే ఉన్నాయి. అందువల్ల మీరు విద్యా దృక్పథాలకు సంబంధించి ఏదో బిఈడి వాళ్ళ సిలబస్ కానీ ఏదో పెద్ద వాళ్ళ సిలబస్ కానీ చదివేయాల్సినంత అవసరమేమీ లేదు. నేను టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గానే ఇస్తాను. మెథడ్స్ కూడా డ్రాఫ్ట్ కాపీస్ నుంచి నెక్స్ట్ మన ఓల్డ్ మెథడాలజీ, న్యూ మెథడాలజీ అన్ని మిక్సింగ్ చేస్తే మీకు బిట్స్ ఇస్తుంటాను. తెలుగు కూడా మనకి గ్రామర్ మాత్రమే మారిందండి. కొన్ని వెనకాల ఏవో చిన్న స్టోరీస్ కొన్నింటికే మారే, అన్నింటికీ ఏం కాదు. సో తెలుగు మీరు కొత్త సిలబస్ అనేది చదివేయండి. ఎందుకంటే పాత సిలబస్ మీదకి ఆల్రెడీ గ్రిప్ ఉంది. మీకు కావాలంటే వాడు ఒకవేళ డిఎస్సిలో పాత సిలబస్ అని చెప్పినా కానీ కొత్త సిలబస్ కొన్ని ఇస్తాడు. పాత సిలబస్ అని చెప్పినా కానీ పాత సిలబస్ క్విక్ రీజన్స్ అప్పుడు మనం తర్వాత చేసుకుందాం. ఇప్పుడు మీరు ఖాళీగా ఉండకుండా కొత్త సిలబస్ అనేది చదివేయండి. నేను సోషల్ సైన్స్ కూడా ఒకసారి చూస్తాను. పాత సిలబస్కి కొత్త సిలబస్కి ఏమైనా డిఫరెంట్ ఉందా, హెవీగా డిఫరెంట్ ఉంది అంటే కొత్త సిలబస్ని కొద్ది రోజులు ఆపుదాం. లేదు నార్మల్గానే కొంచెంగానే డిఫరెంట్ ఉంది అంటే కొత్త సిలబస్గానే నేను పెట్టేస్తాను. మీరు నెక్స్ట్ డే ఏం చదవాలని చెప్పేసి ముందు రోజు నేను పెడతాను. కాబట్టి దానికి తగ్గట్లుగానే మీరు ఆల్రెడీ ఒకసారి మీరు ఎన్ని టెస్ట్లతో ప్రిపేర్ అవ్వండి. కానీ నన్ను కూడా కొంచెం ఫాలో అయితే మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను. అది మీ ఇష్టం. మేము ఫాలో అవ్వాలి ఏంటి అనే మీకు ఏం ప్రెజర్ ఏమీ లేదు. మీకు ఎటువంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కావాలంటే నాకు కొంచెం కామెంట్ చేయండి. మ్యాథ్స్ అనేటటువంటిది ఈసారి మాత్రం లాస్ట్ టైం లాగా చివరి మినిట్లో మీకు మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ నేను ఇంతకుముందు పెడితే ఏంటంటే వ్యూస్ వచ్చేవి కాదు. వ్యూస్ రాకపోతే మేము ఎంత హార్డ్ వర్క్ చేసినా మరి నాకు కూడా ఫలితం ఏమీ అనిపించక, అంటే ఎవరికి అంత ఇంట్రెస్ట్ నీడ్ కాదేమో అని చెప్పేసి నేను తగ్గేశాను అనమాట. లాస్ట్ మినిట్లో పెట్టాను. మరి ఇంగ్లీష్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం వల్ల లాస్ట్ మినిట్లో పెట్టాను. కానీ ఈసారి ఏమవుద్ది, మ్యాథ్స్కి ఎవ్రీ చాప్టర్ నుంచి కూడా కొన్ని సమ్స్ అనేది చేసి మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టెట్లో వచ్చినటువంటి మ్యాథ్స్ సమ్స్ ఆల్రెడీ నేను ప్రిపేర్ చేస్తానండి. ఆన్సర్స్ అన్నీ కూడా సమ్స్ చూడడం జరిగింది. సో అందువలన అవి నేను పెడతాను. ఇప్పుడు మొన్న జరిగినటువంటి టెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ పెడతాను. అవి ఒకసారి ప్రతి ఒక్కరు చూడండి. మొన్న టెట్ ఎగ్జామ్లో ప్రతి క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి బిట్స్ అందరూ కూడా చూసేయండి ఫస్ట్. ఓకేనండి. ప్రతి క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి ప్రతి బిట్ని కూడా అందరి మైండ్లో కూడా 2 times 3 times ఒకసారి చూసేయండి. అందరి మైండ్లో కూడా అవి ఉండాల్సిందే తప్పనిసరిగా. అది చూసేయండి. నెక్స్ట్ మ్యాథ్స్ అనేది నేను చేస్తాను. నెక్స్ట్ ఇంగ్లీష్ పేపర్స్ కూడా ఇప్పుడు ఫాస్ట్గానే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫాస్ట్గానే చేసేస్తాను. నెక్స్ట్ మీకు ఏం చదవాలి ఏంటి అనేది కూడా నేను ముందు రోజు ఇస్తుంటాను కాబట్టి వెనక రోజు మీరు చదువుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కానీ నేను చెప్పేది ఫాలో అవ్వండి. 10 నోట్బుక్స్ పెట్టండి. అది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. కావాలంటే కొద్ది రోజులు ట్రై చేసి చూడండి. మీరు ఏ టెస్ట్లో ప్రిపేర్ అయిందైనా, ఏ యూట్యూబ్లో చూసినటువంటిదైనా టఫ్ బిట్ అనిపించింది ఆ సబ్జెక్ట్ నోట్బుక్లో రాయండి. నేనైతే అప్పుడు ఒక మెథడాలజీ అంతా కలిపి ట్రై మెథడ్స్ అంతా కలిపి ఒక 10 పేజీలకే రాస్తానండి. 10 పేజీలే. ఇప్పుడు మీకు ఏదో ఒక వీడియోలో చూపిస్తాను. ఆ 10 పేజీలు చూస్తే ఒక పేజీ అంతా కూడా ఒక చాప్టర్దే ఉంటుంది. చిన్న లెటర్స్ షార్ట్ కట్స్ అనమాట. 10 పేజీలు అంటే ట్రై మెథడ్స్ అంతా కూడా 10 పేజీలే. 10 A4 షీట్లు పించేస్తాను. అప్పుడు నోట్బుక్స్ కొనుక్కోలేకపోయాను. 10 A4 షీట్లు, ప్రతి సబ్జెక్ట్కి 10 A4 షీట్లు అంతే, అంతకుమించి ఉండకూడదు. ఏంటంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించిందంతా కూడా చిన్నవి, ఏ కవి పేరు కానీ కవికి సంబంధించినవి ఏవైనా నాకు గుర్తుండవు అనిపిస్తేనే రాయడం అనమాట. అట్లా ఏవైనా రాసుకొని చదవడం వల్ల మీకు ఎంత యూజ్ఫుల్ అవుతుంది, మీరు ఎంత సబ్జెక్టు గ్యాదర్ చేశారనేది ఆ రోజు నైట్ ఒకసారి మీరు ఇలా తలుచుకుంటే గుర్తొచ్చేస్తుంటుంది. ఏంటి,
ఓకే. నేను ఈరోజు ఇన్ని బిట్స్ చదివానా? ఓకే. నాకు ఇవి గుర్తున్నాయి. కన్‌ఫ్యూజే అస్సలు అవ్వరండి. అలా ఫాలో అవ్వడం వల్ల. చాలా బావుంటుంది. మీ ప్రిపరేషన్ కూడా మీకు కాన్ఫిడెంటల్‌గా ఉంటుంది. అలా చేయండి. తప్పనిసరిగా మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. పెట్టుకొని ఏం చేస్తారంటే, తెలుగు ఎక్కడైనా మీరు ఒక టెక్స్ట్ సిరీస్‌లో ఏదైనా ఒక మంచి బిట్‌ని చూసారు. ఆ బిట్టు ఒక డిఫరెంట్‌గా అనిపించింది. ఒక సంథింగ్ స్పెషల్‌గా. లేదా 2 బిట్లున్నాయి. అవి సిమిలర్‌గా అనిపించాయి. ఇదా, అదా అనేటట్లుగా చూడండి. కుటీరం, కుటారం నేను మీనింగ్స్ ఇచ్చేటప్పుడు ఇచ్చాను. కోటీరం. సో 3 ఒకేలా ఉంటాయి. కానీ మీనింగ్స్ వచ్చేసరికి డిఫరెంట్‌గా ఉంటుంది. అలా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా. సో ఇలా ఏవైనా డిఫరెంట్‌గా ఉండేటటువంటి ఎక్కడైనా టెస్టుల్లో చూసినా, లేదా ఏదైనా యూట్యూబ్‌లో చూసినా, ఎవరైనా యూట్యూబ్‌లో కూడా ఒక చిన్న టెస్టులు పెడుతుంటారు కదా! మనకి పోస్టులు వస్తుంటాయి. అందులో కూడా పెడుతుంటారు బిట్లు. ఎక్కడ చూసినా ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన బిట్ ఎక్కడైనా మీకు చూశారు అంటే ఆ సబ్జెక్ట్ నోట్‌బుక్‌లో ఒక దగ్గర నోట్ చేసుకోండి. మీరు ఎగ్జామినేషన్‌కి వెళ్ళే ముందు రోజు ఎట్లాంటివి చూడడం వల్ల మీకు చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుందండి. ఓకే. నేను ఎగ్జామ్ ముందు రోజు ఇట్లాంటివి చూసుకొని వెళ్తారనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుందంటే ఓకే. నాకు ఎంత కన్‌ఫ్యూజ్ చేసే బిట్ ఇచ్చినా నేను చేయగలను అనే ఒక డిఫరెంట్ ఇదనేది వచ్చేస్తుందనమాట మన మైండ్‌లో. నెక్స్ట్ ఏంటంటే మీరు ఎప్పుడూ కూడానా అయితే మీరు నేను చెప్పాను కదా తెలుగుకి ఒక నోట్బుక్ ఎట్లా పెట్టమని. పెట్టిన తర్వాత ఏం చేస్తారు తెలుగుకనే